ఇదే ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా మనతో పాటు ప్రస్తుతం బాన్సువాడ నాని ఉన్నాడు. ఒకసారి ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. ఈరోజు మాలమాదిగల కొట్లాట జరుగుతూ ఉంది. మాలమాదిగల కొట్లాట అనుకోవచ్చా, లేదంటే ఇద్దరు నాయకుల కొట్లాట అనుకోవచ్చా తెలియదు. మొత్తం మీద మాల మహాసభలో సింహగర్జనలో పూర్తి స్థాయిలో మందకృష్ణ మాదిగలను వ్యతిరేకించారు వాళ్ళంతా. అంటే మాదిగల మీద ప్రేమ ఉందనుకోవచ్చా, లేదంటే ఆ సభ మీద మీ అభిప్రాయం ఏంది? వాస్తవానికి ఏం జరుగుతుందంటే ఇక్కడ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అణగారిన వర్గాలకి ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా ఎవరైతే మోసపోతున్నారో, ఎవరైతే ఆర్థికంగా లేరో వాళ్ళ కోసము రిజర్వేషన్ అనేది తీసుకొచ్చిండు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి థీమ్ ఏంటంటే ఎవరైతే లోబడి అణగారిన వర్గాల్లో ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఆర్థికంగా ఎప్పుడైతే వెసులుబాటు కలుగుతుందో అప్పుడు వాళ్ళకి మానసికంగా, శారీరకంగా వాళ్ళు ఎదుగుతారు. వాళ్ళకు ఒక ఔన్నత్యం అంటే వాళ్ళకు ఒక గౌరవం అనేది వస్తుంది అని చెప్పేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు కూడా రిజర్వేషన్లు తీసుకురావడం జరిగింది. ఆ రకంగానే ఎస్సీలకు, బీసీలకు ఆర్టికల్ 340 ప్రకారం బీసీలకు, ఆర్టికల్ 341 ప్రకారం ఎస్సీలకు, ఆర్టికల్ 342 ప్రకారం ఎస్టీలకు రిజర్వేషన్ తీసుకొచ్చింది. ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు బీసీలలో ఏబిసిడి వర్గీకరణ జరిగింది. వాళ్ళకు బీసీలలో ఉన్నటువంటి ఎంతోమంది నష్టపోతున్నారు కాబట్టి వాళ్ళకి ఏబిసిడి వర్గీకరణ జరిగినట్టయితే వాళ్ళు ఆర్థికంగా వాళ్ళు ఎస్టాబ్లిష్ అవుతారు కాబట్టి ఏబిసిడి వర్గీకరణ జరిగింది. అలాగనే ఎస్సీలు అంటే ఎస్సీ షెడ్యూల్ కాస్ట్ కాదు, షెడ్యూల్ క్లాసెస్. దాంట్లో 59 కులాలు ఉంటాయి, ఇంక్లూడింగ్ ఎస్సీ మాదిగ మాల. ఎస్సీ మాల మాదిగ తీసేస్తే 57 కులాలు. ఆ 57 కులాలు కూడా అధికారంలోకి రావాలి, ఆర్థికంగా వెసులుబాటు కలగాలి. ఆర్థికంగా వాళ్ళు ఎప్పుడైతే నిలదొక్కోగలుగుతారో అలాగే ఉద్యోగాలు రావాలి. ఎప్పుడైనా రిజర్వేషన్లో దేని పరంగా ఉపయోగపడతాయంటే వాళ్ళు రిజర్వేషన్ చదువుకోవడానికి, లేదంటే ఆ రిజర్వేషన్ల ద్వారా ఉద్యోగం కొట్టడానికో, ఆ రిజర్వేషన్ ద్వారా ఉద్యోగం కొట్టిన తర్వాత ఆర్థికంగా వెసులుబాటు కలిగిన తర్వాత ఆర్థికంగా ఉన్నట్టయితే ఇంకొక వాళ్ళ ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీల, మైనార్టీలలో ఎస్సీలను అతి చిన్న చూపుగా చూస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఆర్థికంగా ఉండలేరు, మంచి బట్ట కట్టలేరు, మంచి ఫుడ్ తినలేరు, అంటే అలాగే హాస్పిటల్లో పాలవుతుంటారు. కాబట్టి వాళ్ళకు ఆర్థికంగా ఎప్పుడైతే వెసులుబాటు కలుగుతుందో, రాజకీయంగా ఎప్పుడైతే వెసులుబాటు కలుగుతుందో అప్పుడు వాళ్ళకు ఒక సరైన గౌరవం వస్తాయని చెప్పేసి డాక్టర్ బాబాసాహెబ్ గారు కోరుకున్నారు. అదేవిధంగా ఆర్టికల్ 341 సవరణ జరిగితే ఈ ఎస్సీ మాల మాదిగలు ఇలా పక్క పెడదాం మనం. ఈ కింది వర్గాలకు మాస్టీలు ఉన్నారు, లేకపోతే సింధువులు ఉన్నారు, లేకపోతే చాలామంది వీళ్ళందరూ ఆర్థికంగా ఎదుగుతారు, తర్వాత ఉద్యోగాలు కూడా వస్తాయి, తర్వాత చదువుకుంటారు అనే ఉద్దేశంతో వర్గీకరణ కోరుకుంటారు. అంటే వర్గీకరణకు మద్దతు తెలుపుతున్నావు పూర్తి స్థాయిలోను? నేను 100% మద్దతు తెలుపుతున్నాను. నేను సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను. అలాగే నేను కులాలకు, మతాలకు వ్యతిరేకము, ప్రాంతాలకు కూడా వ్యతిరేకము, రాజకీయ పార్టీలకు కూడా వ్యతిరేకము. నేను ప్రజల పక్షాన ఉంటాను, ప్రజల కోసమే పోరాడతాను, ప్రతిపక్షంగా ఉంటాను, ప్రజల కోసమే పోరాడతాను. ఎందుకు అంటే ఈ వర్గీకరణకు ఎందుకు మళ్ళీ సపోర్ట్ చెప్తున్నాను అని చెప్పేసి నువ్వు అడగవచ్చు నన్ను. ఎందుకంటే బీసీలలో వర్గీకరణ జరిగింది, బీసీలలో ఎంతో కొంత అవకాశం వస్తుంది, వాళ్ళు కొంచెం ఉన్నారు. ఈ ఎస్సీలలో వర్గీకరణ జరిగితే ఎవరికి ఏం నొప్పి, మాదిగలకు ఏం నొప్పి, మాలలకు ఏం నొప్పి, అట్లా సబ్ కాస్టులు ఉన్నారు కదా. ఎవరైతే ఈ మాల మాస్టీలు కానీ లేకపోతే సింధులు కానీ ఎవరైతే ఉన్నారో వీళ్ళు బుడగ జంగము, బిచ్చపొళ్ళు, వీళ్ళందరూ పిచ్చకుంట్లోళ్ళు, వీళ్ళందరూ సబ్ కాస్టులు. ఎస్సీలలో ఎస్సీ మాదిగలలో సబ్ కాస్టు, ఎస్సీ మాలలో సబ్ కాస్టు, తర్వాత దీంట్లో అందరు ఉంటారు. కాబట్టి వర్గీకరణ జరగాలని దానికి సపోర్ట్ చెప్తున్నాను. ఎందుకంటే అందరూ బాగుండాలి. ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈక్వాలిటీ ఇచ్చిండు అందరికీ, మాల మాదిగలే కాదు, ఎస్సీలు. ఇప్పుడు మహిళలు, బీసీలు, మహిళలు అలాగే పురుషులు సమాన హోదాలో లేరు కాబట్టి మహిళలకు సమాన హక్కును కావాలని చెప్పేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తన పదవిని కూడా రాజీనామా చేసిండు. అలాగే ఈ కులాలలో వ్యక్తన్యం ఎందుకు, ఈ కులాలలో చిన్న చూపేందుకు, ఈ కులాలలో కూడా అందరూ సమానంగా రావాలి, అందరూ ఆర్థికంగా రావాలంటే వర్గీకరణ జరగాలి. వర్గీకరణ జరిగితేనే ఉద్యోగ అవకాశాలు వస్తాయి, ఆర్థికంగా బలపడతాయి. మన మాల సింహగర్జన చూసే ఉంటావు. సింహగర్జనలో మాట్లాడిన మాటలు కావచ్చు, అనేక మంది ఈ రాష్ట్రంలో సింగల్గా ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, మేధావుగా ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ఆ రోజు మొత్తం పూర్తిగా కులవాదులుగా మారిపోయినటువంటి సందర్భాలు కూడా అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. వాళ్ళపైన నీ అభిప్రాయం? వీళ్ళు మేధావులు అని చెప్తున్నావు, నాకు నవ్వొస్తుంది. మేధావులు కాదు, సోకాల్డ్ మేధావులు. ఓకే,
సోకాళ్ళు అంటే నేను మేధావినని వాళ్ళు చెప్పుకుంటారు, స్వయం ప్రతిపత్తిని ప్రోత్సహించుకున్నట్టు తప్ప వాళ్ళు మేధావులు కాదు. ఇప్పుడు మందకృష్ణ మాదిగ గారు గత 30 సంవత్సరాలుగా ఆయన పోరాటం చేస్తూ ఆయన మాదిగల కోసమే కాదు మాలల కోసం పోరాటం చేసిండు, బీసీల కోసం పోరాటం చేసిండు, ఓసీల కోసం పోరాటం చేసిండు, ఎంతోమంది కోసం పోరాటం, సప్లాన్ల గురించి పోరాటం చేసిండు. ఆ రకంగా ఈయన హ్యాండిక్యాప్ల కోసం కూడా పోరాటం చేసిండు, అలాగే 108 కోసం కూడా పోరాటం చేసినటువంటి వ్యక్తి. ఆయన ఒక కులానికి ఆపాదించి ఈయన ఓన్లీ మందకృష్ణ మాదిగని అంటే ఆయన వెనక తోక మాదిగ ఉందని చెప్పేసి మాదిగలకు సంబంధించిన లీడర్ అని చెప్పేసి వ్యతిరేకిస్తే మాత్రం వీళ్ళంత మూర్ఖత్వం ఇంకోటి ఉండరు. ఇంకోటి మందకృష్ణ మాదిగ గారు ఆయన 30 సంవత్సరాలుగా అణగారిన వర్గాల్లో అభివృద్ధిలోకి రావాలనే కాన్సెప్ట్ తోటి ఆయన పనిచేస్తున్నాడు. ఆ రకంగా మాదిగ రిజర్వేషన్ల పోరాట సమితిని పెట్టిండు, ఆ రకంగా ముందుకు వెళ్తున్నాడు. కానీ ఓన్లీ మాదిగల కోసమే పనిచేసిండు అనడానికి లేదు, మాలల కోసం కూడా చేసిండు, అందరి కోసం చేసిండు. ఆయన చేస్తున్నటువంటి పోరాటం నచ్చక ఆయన ఎవరైనా ఇప్పుడు మన తెలంగాణలో తిట్టూరు రాజకీయం ఉంటుంది, మన దగ్గర ఎవరు ఎక్కువ తిడితే వాళ్ళే లీడర్ వాడే తోపు అనే ఆలోచన ఉంటుంది. ఆ రకంగా మందకృష్ణ మాదిగ అక్కడ హీరోలా ఉన్నాడు. ఆయన ఒక సాధించిన 30 ఏళ్ళ పోరాటంలో సాధించాడు కాబట్టి ఆయన సాధించిన ఆయనను తిట్టినట్టయితే మేము హీరోలం అయితే మేము అని చెప్పేసి ప్రకటనలు పొందుతారే తప్ప పెయిడ్ ఆర్టిస్టులు వీరు, పెయిడ్ ఆర్టిస్టులు అంతే తప్ప వీళ్ళు లీడర్లు కాదు, సోకాళ్ళ మేధావులు కాదు. రాజేష్ సరిపల్ అనే వ్యక్తి కావచ్చు, అనేక మంది మందకృష్ణ మాదిగని తొక్కుకుంటూ పాతాళంలోకి దొక్కుతామని చెప్పారు. అది ఎంతవరకు సమర్థిస్తారు? దాన్ని మనం పూర్తిగా వ్యతిరేకిస్తాం. నేను ఒక మాదిగనగానో లేకపోతే మా ఎంఆర్పిఎస్ నాయకునిగానో మా ఎంఆర్పిఎస్కు అనుబంధ విద్యార్థిగానో మాట్లాడట్లేదు. నేను ప్రజాస్వామికంగా ఒక స్టూడెంట్ వింగ్ నుంచి మాట్లాడుతున్నా. సరిపల్లి రాజేష్ గారు ఈ ఆంధ్ర నుంచి వచ్చి పేడ్ ఆర్టిస్ట్ అయిన ఆంధ్ర నుంచి తెలంగాణకి పైసలు ఇచ్చి తెచ్చుకున్నటువంటి పేడ్ ఆర్టిస్టు. ఆయనకి తెలంగాణలోకి ఏమేమి అవసరము, తెలంగాణలోకి వచ్చి ప్రోగ్రామ్ చేయాల్సిన అవసరం. అవును, ప్రజాస్వామ్యం అంటారు కదా, తెలంగాణకు రావద్దని మీరు అడగచ్చు. ఎవరైనా ఎక్కడికైనా పోవచ్చు. ఒక వ్యక్తిని కించపరచడం కోసం ఒక నుంచి ఒక ప్రాంతాన్ని పెట్టుకోనో లేకపోతే కులాన్ని పెట్టుకోనో ఒక వ్యవస్థను పెట్టుకోనో ఇబ్బంది పెట్టే ప్రయత్నం మాత్రం చేయొద్దు. సరిపల్లి రాజేష్ గారి జీవిత చరిత్ర ఏందో, సరిపల్లి రాజేష్ గారు ఏందో, ఆయన మీద వచ్చిన అబండాలు ఏందో అన్నీ మాకు తెలుసు. ఆయన అమ్మాయిలను స్మగ్లింగ్ చేస్తున్నాను కూడా అబండాలు ఉన్నాయి. ఆయన అంతేందుకు నేను ఈరోజు చూసినా, మరి అది నిజమో అబద్ధమో మరి ఆయననే చెప్పాలి లేకపోతే ఆయన వర్గం అనే చెప్పాలి. ఆయన చెన్నై పోయి చెన్నైలో ఒక ఇంట్లో దొంగతనానికి వెళ్ళినట. దొంగతనానికి వెళ్తే అక్కడ బంగారం పైసలు ఏం దొరకలేవంట. దొరకకపోతే ఏం చేసినట్ట, అలా ఆకలి అవుతుంది. దొంగలకు ఏముంటుంది, ఆకలి కోసమే యూజ్ చేస్తాడు. ఆకలి అయింది కాబట్టి వాడు ఏం చేసిండు, ఆడ చేపల కూర ఉందంట, చేపల కూర తిన్నాడంట, అరసే బిల్డింగ్ ఏవో అనుకున్నట. తెల్లారులే చూసేసరికి ఇటు సరిపల్లి రాజేష్ అంతే వెళ్ళిందట. ఇరు పేపర్లో చూసిన నేను అది. సో దొంగలకు ఏదైనా ఉంటుంది, అలాగే మోసగాళ్ళకి ఏదైనా ఉంటుంది. ఒక వ్యక్తిని తిట్టాలి, ఒక వ్యక్తిని దూషించాలనుకుంటే ఎంతమంది అయినా రావచ్చు. హీరో కావాలనుకుంటే ఎవడైనా చేస్తాడు అంతే. ఆడు హీరో కావాలనుకుంటుండు, ఒక వ్యక్తిని తిట్టాలనుకుంటున్నాడు. ఏ వ్యక్తిని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భావ ప్రకటన స్వేచ్ఛనిచ్చిండు, మాట్లాడే హక్కునిచ్చిండు, నీ భావాన్ని ప్రకటించుకునే హక్కునిచ్చిండు, ఎదుటోని దూషించే హక్కుని నీకు ఇవ్వలేడు సరిపల్లి రాజేష్. ఖబర్దార్, నువ్వు కానీ ఇలానే చేసినట్టయితే చాలామంది అంటున్నారు, అలాగే నేను కూడా అంటున్నాను, నీ జాతి కోసం నువ్వు పోరాటం చేయు, నీ వర్గం కోసం నువ్వు పోరాటం చేయు, కానీ ఇంకో వర్గాన్ని దూషిస్తూ ఇంకో వ్యక్తిని దూషిస్తూ చేస్తే నీకు మాత్రం పుట్టగతులు ఉండవని చెప్పేసి నేను చెప్తున్నాను. ఓకే, అదే సభలో ఇంకొంతమంది సింగర్లు మన తెలంగాణ వాదులే, తెలంగాణలో వర్గాల కోసం అన్ని వర్గాల కోసం పోరాటం చేస్తున్న వ్యక్తులు, అంబేద్కరిస్టులు అని చెప్పేసిన వాళ్ళు, రాజేష్ రేంజర్లు కావచ్చు, దిగంబర్ కమ్లే దాదా కావచ్చు, వీళ్ళందరూ కూడా రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఏదైతే వర్గీకరణ అయితే ఉందో వర్గీకరణకు వ్యతిరేకంగా ఉన్నారు. గతంలో వాళ్ళతో కూడా కలిసి మీరు పనిచేసారు. దానిపైన మీ అభిప్రాయం ఏంది? వాళ్ళ మాటలను మీరు ఏకీభవిస్తారో వ్యతిరేకిస్తారో? నేను పూర్తిగా వ్యతిరేకించడానికి లేదు, పూర్తిగా సమర్థించడానికి లేదు. ఒకటి, ప్రజాస్వామికంగా మాట్లాడాలి అంటే రెంజల్ల రాజేష్ గారితో నేను గత రెండు సంవత్సరాలు తిన్నాను, తిరిగినాను. నేను ఎప్పుడైనా రెంజల్ల రాజేష్ అనే కాదు, ఇంకెవరైనా సరే భావ ప్రకటనలో భాగంగా, భావాన్ని వ్యతిరేకించడంలో భాగంగా, భావాన్ని స్వీకరించలో భాగంగా ఎవరితోటైనా పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఒక మాలనో మాదిగనో బీసీనో ఓసినాను కాదు, నాకు కులము మతం లేదని ప్రకటించుకుంటున్నాను, నాకు కులము మతం లేదని ప్రకటించుకుంటున్నాను. నేను ఒక నాస్తికునిగా, ఒక బహుజనవాదిగా, లేకపోతే అంబేద్కర్ ఐడియాలజీతోటి, పెరియార్ ఐడియాలజీతోటి, పూలే ఐడియాలజీతోటి ముందుకు వచ్చినటువంటి ఒక వ్యక్తిగా నేను ప్రకటించుకొని చెప్పే విషయం ఏంటంటే, ఒక కులాని కోసం పనిచేయకండి. రెంజల్ల రాజేష్ గారు, నేను తనతో ఉన్నప్పుడు కొన్ని సందర్భాలలో, అంతేందుకు మేము మాలలం మహామల్ల యోధులం అనే పాట రాసింది మాంచాల లింగస్వామి గారు. ఆయన రాసినప్పుడు ఈయన దగ్గర తీసుకొచ్చినప్పుడు, అన్న ఈ మాలమాదిగా నొల్లులు చాలా జరుగుతున్నాయి, ప్లీజ్ దండం పెడతా, ఈ పాటను వాడకన్నా, పాడితే నేను ఒక మాలోనిగా ముద్రేస్తారు అని చెప్పేసి నేను చెప్పిన.
చెప్తే నా ముందు ఒక నెల రోజులు హోల్డ్ చేసి పాడలేడు. తర్వాత నేను లేని సమయంలో పాడిండు. సరే, ఆయన ఒక సింగర్గా ఆయన బాధ్యత. ఆయన సింగర్గా ఏ పాట ఆయన బీసీల పాటలు పాడిండు, ఎస్టీల పాటలు పాడిండు, ఓసీల పాటలు, అందరి పాటలు పాడిండు. ఆ రకంగా పాటగాడిగా తీసుకుందాము. కానీ అదే పాటను ఇప్పుడు నేను ఒక సింగర్గా వాడినటువంటి వ్యక్తి ఇప్పుడు నేను మాలల మీటింగ్లలో నేను పాడతాను, మాలల కోసం పనిచేస్తా అంటే నిన్న ఒక మాట అన్నాడు. ఏమన్నా తొడగొడుతూ ఖబర్దార్ మాదిగలారా, మా శవాన్ని నువ్వు మొయ్యకున్నా పర్లేదు అన్నాడు. సరే, మేము మొయ్యంలే, కానీ ఆ మాలను నేను చంపకుండా చూసుకోమని చెప్పేసి నేను సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్గా ఒక నీ తమ్మునిగా ఒక వేదాంత మౌర్యగా నేను విన్నవించుకుంటున్నా. అలాగే ఈ దిగంబర్ కాంబ్లే గారు, నేను ఎప్పుడైనా నేను ఒక అందరి వరకు నీ బుద్ధిస్టును అంటే బుద్ధిస్టు కులాల కోసం పనిచేయన్నా బుద్ధుడు కులమే మతం లేదన్నాడు కదా బుద్ధుడు. సుఖాలు నరకాలు లేవన్నాడు కదా, స్వర్గాలు నరకాలు లేవన్నాడు కదా. మరి అలాంటప్పుడు నేను బుద్ధిస్ట్ని అని చెప్పేసి జనాలను మోసం చేస్తూ వాళ్ళ దగ్గర డబ్బులు దానుకోవడం కోసమా ఈ కొత్త నాటకం? ఇప్పుడు ఒక వివేక్ వెంకటస్వామి గారు ఉన్నారు. ఆయన కుటుంబంలో ఎన్ని ఉన్నాయి? క్లీమ్ లేయర్ వద్దంటున్నారు. సరే, వద్దనే సరే, మరి ఎవరు బాగుపడుతున్నారు? ఇప్పుడు ఒక కుటుంబంలో ఒక వ్యక్తి, ఒక జాతి నుంచి ఒక వ్యక్తి వచ్చిన అబ్బా హ్యాపీ, ఒక మాల జాతి నుంచి ఒక ఎమ్మెల్యే అయిండు, ఒక మాల జాతి నుంచి ఒక ఎంపీ అయిండు, మాల జాతి నుంచి నీకు ఒక మంత్రి పదవి వచ్చినా హ్యాపీగా ఫీల్ అవుతా, ఒక సోదరుడిగా, లేకపోతే ఒక బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చిందని. కానీ నీ ఇంట్లోనే నీకు ఎమ్మెల్యే పదవి, నీ అన్నకి ఎమ్మెల్యే పదవి, నీ కొడుకుకి ఎంపీ పదవి, మీ నాన్నకి ఆల్రెడీ గతంలో మంత్రిగా చేసినటువంటి పని. అంటే తరతరాలుగా గత 50 సంవత్సరాలుగా తరతరాలుగా మీరే పాలించుకుంటూ పోతే మరి మాలాంటోళ్ళు, లేకపోతే బడుగు బలహీన వర్గాలు, మరి అదే ఎందుకు రెంజల్ల రాజేష్ ఎమ్మెల్యేగా లేకపోతుండు? అదే దిగంబర్ కాంబ్లే ఎందుకు ఎమ్మెల్యేగా లేకపోతున్నాడు? అదే సర్పల్లి రాజేష్ కానీ సిగ్గుశరం ఉండాలి వానికి కొంచెమన్నా. ఇప్పుడు టీడీపీ నాకు మంచి చేస్తున్నా, నాకు అది చేస్తున్నా, గుద్దా మీద దాన్ని నేను అంతేని వాడికి నీకు టికెట్ ఇచ్చిన టికెట్ కూడా నీకు లేకుండా పోయింది. నీకు ఒక దళితుని అనే కదా, నీకు ఒక మాలోని మాదిగని నువ్వు దళితుని అని నేను అడిగారు తీసి పడతావు బిరు. అది తెచ్చుకో నువ్వు ఫస్ట్. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అన్నదమ్ముల్లా అందరం ముందుకెళ్ళాలి. మనం ఇండియన్స్, వీఆర్ తెలంగాణస్, వీఆర్ ఆంధ్రస్, వీళ్ళందరం కలిసి ఒకటిగా భావించి మనం అందరం రాజ్యాధికార దిశలో ముందుకెళ్ళాలి తప్ప ఈ కులాల మధ్య చిచ్చు పెట్టి మీరు కులం ప్రాతిపదికన ఉండి మీరు డబ్బులు దన్నుకోవడం కోసమో లేకపోతే మీ పేరును దన్నుకోవడం కోసమో రెంజాల రాజేష్ అనే వ్యక్తి సబ్బండ వర్గాలకు ఒక నాయకునిగా, సబ్బండ జాతులకు ఒక సింగర్గా, ఒక నాయకునిగా ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు ఒక మాలలకు మాత్రమే నాయకునిగా ఉండాలని కోరుకుంటే మాత్రం అది తప్పని నేను చెప్తున్నాను. ఓకేనా, థ్యాంక్ యూ.